ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా విస్తరింపజేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యము వింటూ ఉన్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. వాక్యం వెల్లడగుడితోడనే వెలుగు కొరుగుతుందంట. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేవారి జీవితంలో అద్భుతాల కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతూ ఉండగా అద్భుతాలు మన జీవితంలో వాటంతటా అవే జరుగుతాయి. సమస్తము కట్టేటువంటి వాడు దేవుడే. సృష్టికర్త అయినటువంటి దేవుడు తనకు అతి ప్రియమైనటువంటి ఆదాము హవ్వను సృష్టించాడు. కోతి నుంచో కుక్క నుంచో సృష్టించి మరి ఈ యొక్క సృష్టి వచ్చిందని చెప్పడం దేవుని ధిక్కరించడం అవుతుంది. ఆయన మహాజ్ఞాని, నిర్మాణకుడు, లోపం లేనటువంటి సృష్టిని చేశాడు. దానిని మనం పాడు చేయడం ద్వారా ఆయనకు కోపం తెప్పించినటువంటి వాళ్ళం అవుతూ ఉంటుంటాం. దేవునికి అనేకమైనటువంటి బిరుదులు, నామాలు ఉన్నాయి అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. సృష్టికర్త, ప్రేమ స్వరూపి, రక్షకుడు, దయామయుడు, ఇలా ఎన్నింటినో మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. కానీ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే అని అపోస్తలుడైన పౌలు గారు మరి అక్కడ ఉద్బోధించాడు. దేవునికి ఉన్నటువంటి బిరుదుల్లో ఒకటి కట్టువాడు. హల్లెలూయా. కట్టువాడు. వింటున్నారా? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదంట అని భక్తులైనటువంటి యోహాను గారు 1వ అధ్యాయం 3వ వచనంలో తన యొక్క శుభవార్తలో రాశాడు. దేవుడు కట్టినటువంటి విషయాలను బైబిల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మొట్టమొదటగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే సృష్టిని కట్టినటువంటి వాడు. జాగ్రత్తగా వినాలి. సృష్టించడం అన్నా కట్టించడం అన్నదంతా దేవుని చేసినటువంటి ప్రణాళిక. ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను అని చెప్పి బైబిల్ గ్రంథం ప్రారంభంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అనేటువంటి మాటతో బైబిల్ గ్రంథం ఆరంభం కావడం మరి మనం గమనిస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అనేటువంటి మాట 32 సార్లు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే 32 సార్లు దేవుడు అనేటువంటి మాట రాయబడింది అక్కడ. అంటే ఇందులో నాస్తికత్వానికి తావు లేదు. నాస్తికులు అంటే దేవుడు నమ్మరు, దేవుడు లేడంటారు. కానీ ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ లాగా సడన్గా విస్ఫోటనం జరిగింది, సడన్గా భూమి మరి వచ్చేసింది, ఇలాగలాగా అంటుంటారు. ఇక్కడ దేవుడు లేకుండా ఏది జరగలేదు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా జరగలేదు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలోనే 32 సార్లు దేవుడు అనేటువంటి మాట ఉంది. కాబట్టి నాస్తికత్వానికి ఇక్కడ అవకాశమే లేదు. ప్రస్తుతం ఈ యొక్క సృష్టిలో మనం చూసే ప్రతిదీ కూడా దేవుని చేతే సృష్టించబడింది అనేటువంటి విషయం సత్యం గమనించాలి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటే ఆయన ప్రమేయం లేకుండా ఏది కలగలేదని దీని భావం. కాబట్టి ఆయనకు సృష్టికర్త అనేటువంటి పేరు వచ్చింది. ఆకాశాలను, అందులో విహరించేటువంటి ఆకాశ పక్షులను, భూమిని, దానిపై సంచరించేటువంటి జీవరాశులని, మనుషులను, అలాగే భూమి క్రింద ఉన్నటువంటి జలములను, జలరాశులను ఆయనే తన వాక్కు ద్వారా సృష్టించాడనే విషయం మనందరికీ సండే స్కూల్ నుంచి తెలిసినటువంటి విషయమే. సృష్టికర్త అయినటువంటి దేవుడు తనకు అతి ప్రియమైనటువంటి ఆదాము హవ్వలను కూడా సృష్టించాడు. కోతి నుంచో కుక్క నుంచో సృష్టి వచ్చిందని చెప్పడం దేవుని ధిక్కరించడమే అవుతుందని చెప్పి మీరు ప్రతి వారు కూడా గమనించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. మీరు గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు మహాజ్ఞాని, నిర్మాణకుడు, లోపం లేనటువంటి సృష్టిని ఆయన చేశాడు. దానిని మనం పాడు చేయడం ద్వారా ఆయనకు చాలా కోపం వస్తుంది. కాబట్టి ఆయన సృష్టిని కట్టినటువంటి వాడు, కానీ సాతాను సృష్టిని పడగొట్టుటకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కట్టేటువంటి వాడు దేవుడైతే కూల్చేటువంటి వాడు సాతానుగాడు. కాబట్టి ఒక కుటుంబం కట్టబడిందంటే అది దేవుని ద్వారానే. ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుంది, కుటుంబం కూల్చబడుతుందంటే అది దేవుని ద్వారా కాదు, సైతానుగాడు. దేవుడు కడతాడు కానీ కూల్చడు, ఇది గమనించాలి. కాబట్టి ఇక్కడ సృష్టిని కట్టినటువంటి వాడు దేవుడైతే పడగొట్టేటువంటి వాడు సైతానుగాడు. సృష్టించుట దేవుని క్రియ, శూన్యంలో నుండి సృష్టిని చేయటం దేవునికి ఏ చేతనవుతుంది, ఇంకెవరి వల్ల కాదు.
కాబట్టి ఈ సృష్టికర్తకు మనకు కలిగినటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి ప్రస్తావిస్తూ ప్రసంగి భక్తుడు ఏమన్నాడంటే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అక్కడ ఉద్బోధించాడు ఆయన. హల్లెలూయా. నీ బాల్య దినముల్లోనే అన్నీ అయిపోయిన తర్వాత కాదు, అంతా జరిగిపోయిన తర్వాత కాదు, జీవితంలో మరి సమస్యలు వచ్చిన తర్వాత కాదు, ఇబ్బందులు వచ్చిన తర్వాత కాదు, ఊహించినటువంటి పరిణామాలు ఎదురైనప్పుడు కాదు, నీ బాల్య దినముల యందే. అంతేగాని వివాహం అయిపోయి పిల్లలు పుట్టేసి వృద్ధాప్యం వచ్చేసేసి ముసలితనంలో అప్పుడు దేవుడా అని చెప్పి దేవునికి అప్పుడు సమయటం కాదు. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఆయన సృష్టిని కట్టినటువంటి వాడు, రెండవది సంఘాలను కట్టినటువంటి వాడు. మత్తయి సువార్త 16:18 మీరు చదువుకున్నట్లయితే, ఈ బండ మీద నా సంఘమును కడతాను అన్నాడు దేవుడు. వింటున్నారా? సృష్టిని కట్టింది ఆయనే, ఇప్పుడు సంఘమును కడుతున్నటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు పేతురు స్వయంగా చెప్పినటువంటి మాట ఇది. చాలామంది యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 16:18 చూసినట్లయితే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును అన్నాడు యేసు. ఈ భాగంలోనే పేతురు అనేటువంటి పదానికి అర్థం రాసుంది. పేతురు అంటే రాయి అని అర్థం. కాబట్టి దేవుడు రాయి మీద సంఘం కడతానని చెప్పలేదు, కానీ బండ మీద కడతానన్నాడు. గమనించాలి. ఈ బండ యేసు క్రీస్తే. అపోస్తలుడైనటువంటి పౌలు ఆ బండ క్రీస్తే అని చెప్పి పలికాడు. జాగ్రత్తగా గమనించాలి. వింటున్నారా? గమనించాలి. మరియు వాక్యం సరిగ్గా చదువుదాం మనం ఒకసారి మళ్ళీ. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు దేవుడు. అంటే అక్కడ పేతురు మీద కడతానని మనం అనుకుంటూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఈ భాగంలోనే పేతురు అనేటువంటి పదానికి అర్థం రాసి ఉంది. గమనించినట్లయితే పేతురు అంటే రాయి అని అర్థం. కాబట్టి దేవుడు రాయి మీద సంఘం కడతానని చెప్పలేదు, కానీ బండ మీద కడతానన్నాడు. ఈ బండ యేసుక్రీస్తే. అపోస్తలుడైన పౌలు గారు ఆ బండ క్రీస్తే అని చెప్పి 1 కొరింథీ 10:4 చెప్పాడు. పేతురు పేరును తమిళులు రాయప్ప అని చెప్పి పిలుస్తారు, బండప్ప అని చెప్పి అనరు, రాయప్ప అంటారన్నమాట. కాబట్టి బండ పెద్దది, రాయి చిన్నది. ఇంకో మాట చెప్పాలంటే బండలో నుంచి తీయబడింది రాయి. హల్లెలూయా. పేతురు లాంటి బలహీనమైనటువంటి మనుషులు, గమనించాలి, ఆ పేతురు లాంటి బలహీనమైన మనుషుల మీద యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని కడతానని చెప్పలేదు. బలవంతుడైనటువంటి యేసుక్రీస్తు అనే బండ మీదే ఆయన తన సంఘాన్ని కట్టేటువంటి దేవుడు. కాబట్టి ఈ యొక్క సంఘం నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు తన స్వరక్తము ఇచ్చాడు. ఆయన కట్టేటువంటి ఈ యొక్క సంఘం ఆత్మ సంబంధమైనటువంటిది అని చెప్పి పేతురు భక్తుడు ఉద్ఘాటించాడు. 1 పేతురు 2:5. దేవుడు సంఘాన్ని కట్టువాడుగా ఉంటే మరి సంఘాలలో కక్షలు, విభేదాలు, పార్టీలు ఎందుకు? ఎందుకంటే దేవుడు తన సంఘమును కడుతూ ఉంటే పడగొట్టేటువంటి వాడు కూడా ఇంకొకడు ఉన్నాడు. వాడు సాతానుడు. వాడే ఈ యొక్క విభేదాలన్నిటికీ మూలకర్త. ఇప్పుడు అర్థమైంది మీకు అందరికీ. సంఘాల్లో ఎందుకని కక్షలు, సంఘాల్లో ఎందుకని విభేదాలు, సంఘాల్లో ఎందుకని పార్టీలు, సంఘాల్లో ఎందుకని ఇటువంటి గొడవలు వస్తున్నాయంటే కట్టేటువంటి వాడు దేవుడే, కానీ వీటన్నిటినీ నాశనం చేసేటువంటి వాడు, విభేదాలన్నిటికీ మూలకర్త సాతానుగాడు అనమాట. కాబట్టి దేవుని సంఘం అభివృద్ధి కానియకుండా నివారిస్తూ ఉంటుంటాడు సైతానుగాడు. హల్లెలూయా. మా కజిన్ మా చిన్నాన్నగారు అబ్బాయికి చేతికి 6 వేళ్ళు ఉంటాయి. 6 వేళ్ళు. కొందరికి ఈ యొక్క 6వ వేలు బొటన వేలుకి కానీ చిటికిన వేలుకి కానీ ఉంటుంది. కానీ మా చిన్నాన్నగారు అబ్బాయికి బొటన వేలుకి ఉండేది అనమాట. కానీ ఆ యొక్క బొటన వేలికి పక్కన ఉన్నటువంటి వేలు ఉంది. చిన్నతనంలో మరి ఆడు రాస్తూ ఉండేటువంటి, వాడు పెన్తో రాస్తుంటుంటే ఆ 6వ వేలు మరి ఏం చేసేదంటే, ఇప్పుడు చేతితో రాస్తున్నాడు, ఈ యొక్క పెన్తో రాస్తుంటే ఈ బొటన వేలు కిందకి పడి ఉంటుంది. కాబట్టి ఈ రాసిందంతా కూడా ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి బొటన వేలు ఏం చేసేది, కింద పడి చెరిపేస్తుండేది అనమాట. ఇలా రాసుకుంటూ ఉండేది పుస్తకం మీద. వాడు రాసుకుంటూ వెళ్తుంది, ఈ బొటన వేలు తుడుచుకుంటూ వెళ్ళిపోతుండేది. గమనించారు? మీకు అర్థమవుతుందా? ఎక్స్ట్రా వేలు ఎక్కడ ఉంటుంది, బొటన వేలు పక్కన ఉంటుంది. కాబట్టి పెన్ను పట్టుకోవాలంటే వాడు ఏం చేయాలి, బొటన వేలుతో పట్టుకోవాలి. పై బొటన వేలుతో పెన్ను పట్టుకుని రాస్తుంటే ఈ కింద బెటన వేలు కింద బుక్కుకి తగిలి, ఎక్స్ట్రా ఉన్న బొటన వేలు బుక్కుకి తగిలి రాసిందంతా కూడా చెరిపోండి వెళ్ళిపోయేటువంటి ఈ మ్యాటర్ అంతా కూడా. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు అందరికీ. అంటే 6వ వేలు ఏం చేస్తుంది, తుడుచుకుంటూ పోతుంది, తుడిచేస్తూ ఉంది.
అది చూసి ఆడు చాలా బాధపడేటువంటి వాడు అనమాట. సాతానుడు కూడా అలాంటి వాడే. నేటి సంఘాలను ఏం చేస్తున్నాడు? చెడిపేస్తున్నాడు, పాడు చేస్తున్నాడు. ఎప్పటికైనా సరే సంఘాన్ని జయమనేటువంటి విషయం గమనించాలి. సాతానుడికి అపజయం ఎప్పటికైనా సరే. నా సంఘము అని చెప్పి దేవుడు చెప్పుకున్నాడు కనుక జయం ఆయనకే. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజులు, చక్రవర్తులు, అధికారులు సంఘాన్ని పడద్రోయాలని చెప్పి ఎన్నో ప్రణాళికలు వేసుకున్నారు. కానీ దేవుడు తన సంఘాన్ని కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాడు. సంఘం అంటే భవనం కాదు, సంఘం అంటే మనుషులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంఘాలను కట్టువాడు దేవుడే. నెక్స్ట్ మూడవదిగా మనం చూసినట్లయితే గృహములను కట్టేటువంటి వాడు దేవుడే. యోహాను సువార్త 14:2 చూసినట్లయితే నేను మీకు స్థలం సిద్ధపరచ విడుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పాడు. యోహాను సువార్త 14:2 యేసు ప్రభువారు భూమి మీద ఉండగా ఈయన వడ్లవాని కుమారుడు కాడా అని యేసు చేసేటువంటి పనిని గురించి విమర్శించారు ఆనాటి యూదులు. ఆ విమర్శకులకు ఉన్నట్లుగానే ఆయన నిజంగా వడ్రంగే. ఆ విమర్శకులు అనుకున్నట్లుగానే యేసుక్రీస్తు ప్రభువారు వడ్రంగే. ఎందుచేతనంటే యేసు తండ్రి అయినటువంటి యేసేపు వడ్ల పనివాడు, ఆ వడ్రంగి పని చేసేటువంటి వాడు. కాబట్టి ఆయన కుమారుడు యేసు ప్రభువారు కూడా వడ్రంగి పనే చేశాడు. కాబట్టి ఇక్కడ నాగళ్ళు చెక్కడంలో, నెట్టాడులు చేయటంలో ఆయన గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఎందరో ఇండ్ల నిర్మించుటకు యేసును కూడా హృదయపూర్వకంగా ఆహ్వానించేటువంటి వారు. భూమి మీద వడ్లవాడు, అలాగే పరలోకం రాజ్యంలో కూడా వడ్లవాడే అని చెప్పి పై వచనం ద్వారా మనకు విదితమైపోతుంది ప్రియులారా. ఈరోజు ఆయన పరలోకంలో కూడా పనిచేస్తూనే ఉన్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడంలో భావం ఏంటి మనం గమనించగలుగుతాం. అంటే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? గృహాలను కడతా ఉన్నాడు పరలోక రాజ్యంలో, నీ కోసం నా కోసం. భూమి మీద శంకుశోభంలో ఉన్నటువంటి ఆ గృహాలను, ఆ విడిపోయి పడిపోయినటువంటి ఆ గృహాలను ఆయన కట్టేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ప్రియులు గమనించాలి, మన కుటుంబాలకు అధికారిగా ఉండటం మాత్రమే కాదు, ఆయనే నీ ఇంటిని, నా ఇంటిని, మనందరింటిని నిర్మించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక ప్రధాని అన్నాడు, గృహాలు బాగుంటే దేశం బాగుంటుంది. హల్లెలూయా. గృహం పరలోకానికి సాదృశ్యంగా ఉంది. భూమి మీద కలిసి జీవించిన వాళ్ళే పరలోకంలో కలిసి జీవించగలుగుతారు. గృహం పరలోకానికి ప్రతిరూపం. సృష్టిని పాడు చేసినట్లు సంఘమును కూలద్రోస్తున్నట్లుగానే కుటుంబాలను కూడా సాతానుగాడు పడద్రోయాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తన ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య వచ్చినటువంటి మరి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. అదంతా సాతానుగాడి క్రియను మీరు గ్రహిస్తే, దాన్ని ఆ క్రియను పక్కకు గెంటినట్లయితే భార్యాభర్తలు హత్తుకుంటారు, కుటుంబాలు కట్టబడతాయి. జాగ్రత్త. కాబట్టి ఈ సంఘాన్ని కూలదోస్తున్నట్టు సాతానుగాడు అనేక కుటుంబాలను పాడద్రోయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయత్నాల్లో ఎవరైతే ఇరుక్కుంటారో జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. కాబట్టి సైతాను కుతంత్రాలను పక్కకు నెట్టాలి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సృష్టిని కట్టినటువంటి వాడు దేవుడే, సంఘాలను కట్టినటువంటి వాడు దేవుడే, మూడవదిగా గృహాలను కట్టినటువంటి వాడు దేవుడే, చివరగా జీవితాలను కట్టేటువంటి వాడు మన దేవుడు. మార్కు సువార్త 6:2 మనం చూడొచ్చు. ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవని యేసుక్రీస్తు స్వజనులు ఆయనను గురించి చెప్పుకున్నారు. నిజమే, ఆయన హస్తములు అద్భుతములను చేయు హస్తములు. పడిపోయినటువంటి కుటుంబాలను పునరుద్ధరించగలిగినటువంటి వారు, విడిపోయినటువంటి జీవితాలను ఐక్యపరుస్తాడైన. అంతేకాకుండా చెడిపోయినటువంటి జీవితాలను బాగు చేయగలిగిన సమర్థుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి ఈ యొక్క సౌలభ్యం ఉన్నదన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు 1975 సంవత్సరంలో మరి ఇక్కడ చాలామంది జీవితాలను కట్టాడు. మరి 1980 సంవత్సరంలో చాలామంది జీవితాలు కట్టాడు. 2000 సంవత్సరంలో చాలా జీవితాలు కట్టాడు. మరి మీరు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు రక్షణ పొందారో తెలియదు, కానీ నేనైతే 2002 సంవత్సరంలో మరి నా యొక్క జీవితాన్ని దేవుడు కట్టాడు. 2002 సంవత్సరంలో నేను దేవుని నామాన్ని మరి రక్షణ పొందాను, బాప్తిసం పొందాను 2002 సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నా జీవితాన్ని కట్టాడు. కాబట్టి మనం ఆ జీవితం కట్టబడక ముందు ఒకప్పుడు మనం పాపిగా జీవిస్తున్నాం. మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన జీవితం త్యాగం చేశాడు. మన జీవితాన్ని మరి పరిశుద్ధంగా మరి పవిత్రమైనటువంటి దేవుని సేవ చేయడానికి పిలిచాడు అనమాట. హల్లెలూయా. ఆయన జీవితాలను కట్టేటువంటి వాడని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ కదా ప్రియులారా. ఈరోజు నీ జీవితం, నా జీవితం పాపంతో దోషంతో నిన్నటువంటి జీవితాన్ని పరిశుద్ధపరిచి ఆయన రక్తంతో కడిగి ఈ రోజున మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ నీ జీవితాన్ని కూడా కట్టాలని చెప్పి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆయనను ప్రాధేయపడి ప్రార్థిస్తే మరి ఆయన
తప్పకుండా నీ జీవితం కూడా కడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, నీ సంఘాన్ని కడతాడు. నువ్వు చేస్తున్న ప్రతిదీ, విచ్ఛిన్నమైన ప్రతిదాన్ని మళ్ళీ కట్టేటువంటి దేవుడు, పాడైనటువంటి దావీదు గృహాన్ని తిరిగి నిర్మిస్తానన్నాడు దేవుడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భర్త విషయంలో, లేకపోతే నీ వ్యాపార విషయంలో ఎక్కడ నష్టపోయారో అదంతా తిరిగి సమకూర్చి మళ్ళా తిరిగి కట్టేటువంటి దేవుడు మనకున్నాడు. ఖచ్చితంగా ఆయన కడతాడనమాట. ఆయన సృష్టి ఎంత సౌందర్యంగా ఉందో, ఆయన కట్టినటువంటి సంఘాలు, గృహాలు, జీవితాలు అంత సర్వాంగ సుందరంగా ఉంటాయి ప్రియులారా. ఆ జీవితాల ద్వారా ఇతరులకు క్షేమం కలుగుతుంది, ఆశీర్వాదం కుమ్మరించబడుతుంది. దేవుడు కట్టినటువంటి జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈరోజే యేసు నా జీవితాన్ని కట్టు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించండి, ఆయన నీకు సహాయం చేస్తాడు. యేసయ్యా ఇదిగో యేసయ్యా, నా జీవితం గుడిసెలా ఉన్నది, నా జీవితం సరిగా లేదు, కట్టేటువంటి వాడా, కట్టువాడా, నా జీవితం కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా సంఘాన్ని కట్టు, నా యొక్క మరి పలానా విషయంలో నేను నాది మరి విచ్ఛిన్నమైపోయింది, కూలిపోయింది, పడిపోయింది, శిథిలమైపోయిన స్థితిలో ఉన్నది, నన్ను కట్టుదేవా, నా జీవితాన్ని కట్టుదేవా, నా కుటుంబాన్ని కట్టుదేవా, నా జీవితంలో ఉన్నటువంటి అప్పుల సమస్య నుంచి విచ్ఛిన్నమైపోయినటువంటి నా జీవితాన్ని నువ్వు కట్టినందుకు వందనాలు, ఉన్నతమైన స్థితిలో పెట్టినందుకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తూ ఉంటావో, దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తూ ఉంటుంటావో, దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కట్టేటువంటి వాడు, కూల్చేటువంటి వాడు కాదు. కాబట్టి భార్యాభర్తల మధ్య విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నట్లయితే దేవుడు విడదీసేటువంటి వాడు కాదు, కట్టేటువంటి వాడు మాత్రమే. కూల్చేటువంటి వాడు సైతానుగాడు పెట్టినటువంటి చిక్కులను బట్టి నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు బట్టి నువ్వు దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు విడదీసేటువంటి వాడు కాదు, దేవుడు కూల్చేటువంటి వాడు కాదు. ఆయన నాశనానికి కర్త కాదు, నాశనానికి కర్త దొంగ, దోచుకునేవాడు, అబద్ధాల జనకుడు సైతానుగాడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఏదో సమస్యలు వచ్చి విడిపోయి ఉండొచ్చు, దానికి అంతటికి కారణం సైతానుగాడే. మనస్పర్ధలు రావడానికి కారణం సైతానుగాడే. మరి ఒకరి మీద ఒకరికి ఒక అసహ్యత పుట్టడానికి, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు పుట్టడానికి, ఒకరి పట్ల ఒకరికి అసూయత పుట్టడానికి, ఇదంతా చేసేటువంటి వాడు సైతానుగాడే. ఈ సైతాను కుతంత్రాలను ఎరిగినట్లయితే మన జీవితాలు కట్టుకుంటాం, మన దేవుని దగ్గరికి వస్తాం. పాడైపోయినటువంటి దావీదు గృహాన్ని తిరిగి నిర్మించినటువంటి దేవుడు ఈ రోజున మీ కుటుంబాన్ని, మీ యొక్క పరిస్థితులను, మీ యొక్క వ్యాపారాన్ని, మీ జీవితంలో ఏదైతే కూలిపోయిందో, ఏదైతే శిథిలమైపోయిందో, ఏదైతే పాడైపోయిందో, ఏదైతే నాశనం అయిపోయిందో, ఏదైతే విచ్ఛిన్నమైపోయిందో దానిని ఈ రోజున తిరిగి నిర్మించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కావాల్సిందల్లా సబ్మిట్ అయిపోవటం అనమాట. ఇదిగోనయ్యా, నా దగ్గర ఏమీ లేదు, నా వల్ల ఏమి కట్టలేదు, నువ్వే కడుతున్నందుకు వందనాలేసే అని చెప్పి దేవునికి దేవుని అంగీకరించినట్లయితే, దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే, ఈ విచ్ఛిన్నమైపోయినటువంటి, విడిపోయినటువంటి నీ జీవితాన్ని, నీ కాపురాన్ని, నీ ఇంటిని, నీ జీవితాన్ని దేవుడు తిరిగి మరలా పునరుద్ధరించి కట్టడానికి, ఉన్నతమైన స్థితిలో నేను పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మినటువంటి వారందరి జీవితాలు ఇప్పుడే కట్టబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారి జీవితాలు ఈ రోజే కట్టబడతాయి. నమ్మిన వారు అవకాశం ఇచ్చి వారి జీవితాలు కట్టుకొనడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.